Hello everyone, welcome back to Netra's Competitive Zoology. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో రోగ నిరోధక వ్యవస్థ యొక్క కణాల గురించి తెలుసుకున్నాము. అందులో కూడా త్రీ కైండ్స్ ఆఫ్ మూడు రకాల కణాలు ఉన్నప్పటికీ కూడా అందులో ఓన్లీ మనము శోషరస కణాలు దట్ ఈస్ లింఫోసైట్స్ని మాత్రమే మనం డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్ కైండ్ ఆఫ్ సెల్స్ వచ్చేసి మనకు భక్షక కణాలు. సో వీటి ఇంగ్లీష్లో ఏమని చెప్పినాను, ఫాగోసైట్స్ అని అంటాం అనమాట. సో లాటిన్ భాషలో ఫాగో అంటే తినడం అనమాట. అందుకే తినేటటువంటి భక్షించేటువంటి కణాలు కాబట్టి వీటికి ఫాగోసైట్స్ అని పేర్లు వచ్చిందనమాట. అయితే తెలుగులో వచ్చేసి మనం భక్షక కణాలు అని అంటాం అనమాట. సో ఇవి కణ భక్షణ జరిపేటటువంటి తెల్ల రక్త కణాలు. మీకు ఆల్రెడీ చెప్పినాను, రోగ నిరోధక వ్యవస్థలో వచ్చే ప్రతి కణం కూడా తెల్ల రక్త కణమే అని చెప్పినాను. అయితే ఇక్కడ ఉండే ఈ భక్షక కణాలు ఎలాంటి తెల్ల రక్త కణాలు అంటే భక్షించేటటువంటి తెల్ల రక్త కణాలు. సో ఇవి ఎక్కడి నుంచి పుడతాయి అంటే అస్థి మధ్య నుంచి ఏర్పడి అవయవాలు, కణజాలాలు ప్రసరణలోకి విస్తరించి ఉంటాయి. ప్రసరణలోకి విస్తరించి ఉంటాయి అన్నమాట. సో వీటి యొక్క బర్త్ ప్లేస్ ఎక్కడ అంటే మనం అస్థి మధ్య అంటాము. అస్థి మధ్య నుంచి అక్కడి నుంచి అవయవాలకు, వివిధ రకాల అవయవాలకు, కణజాలాలకు అలా బ్లడ్ సర్క్యులేషన్లో అంటే ప్రసరణలో విస్తరించి ఉంటాయన్నమాట. సో వీటిలో కేంద్రక రకాన్ని బట్టి మళ్ళీ రెండు రకాలు అనమాట. కేంద్రక రకం అంటే ఒక కేంద్రకం ఉందా లేకపోతే అనేక కేంద్రకాలు ఉన్నాయా, దీన్ని ఆధారంగా చేసుకొని భక్షించే కణాలను రెండు రకాలుగా విభజించడం జరిగింది. మొదటి రకం వచ్చేసి ఏకకేంద్రక భక్షక కణాలు. ఇక్కడ నుంచి మనకు బిట్ డైరెక్ట్గా కానీ రావచ్చు, లేకపోతే బిట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో కూడా కావచ్చు అనమాట. సో కేర్ఫుల్గా మీరు నోట్ చేసుకోండి. సో ఫస్ట్ రకం ఏది ఏకకేంద్రక భక్షక కణాలు. రెండవ రకం వచ్చేసి బహురూప కేంద్రక భక్షక కణాలు. సో బహురూప కేంద్రక ఒకే కేంద్రకం ఒకే రూపాన్ని కలిగినటువంటి భక్షక కణాలు అయి ఉండొచ్చు, లేకపోతే అనేక కేంద్రకాలను కలిగి ఆ కేంద్రకానికి అనేక రూపాలు కలిగి ఉండేటటువంటి కణాలను బహురూప కేంద్రక భక్షక కణాలు అని అన్నాం. సో ఫస్ట్ ఏకకేంద్రక ఫాగోసైట్ల గురించి డిస్కస్ చేసుకుందాము. ఏకకేంద్రక ఫాగోసైట్లను మోనోన్యూక్లియర్ ఫాగోసైట్స్, మోనో మీన్స్ ఒకటే అనమాట. ఇంగ్లీష్లో వచ్చేసి మనం మోనోన్యూక్లియర్ ఫాగోసైట్స్ అని అంటాం, ఎంఎన్పిఎస్ అని. సో ఎంఎన్పిఎస్ అంటాం. మోనోన్యూక్లియర్ అంటే ఏంటి, న్యూక్లియస్ అంటే కేంద్రకం, మోనో అంటే ఒకటి, ఏకకేంద్రక భక్షక కణాలు. సో ఏకకేంద్రక భక్షక కణాలలో మోనోసైట్లు రేణురహిత తెల్ల రక్త కణాలు. ఇవి వచ్చేసి మోనోసైట్లు అనమాట. దీంట్లో వచ్చేసి మనకు రేణువులు అనేవి ఉండవు, కణజీవ ద్రవంలో రేణువులు అనేవి ఉండవు కాబట్టి రేణురహిత తెల్ల రక్త కణాలు అని అంటాం. ఇవి రక్తం నుంచి కణజాలాలను చేరి మ్యాక్రోఫేజెస్గా మారుతాయి. ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్తున్నాయి, రక్తం నుంచి కణజాలాలకు వెళ్ళి అక్కడ మ్యాక్రోఫేజ్లుగా మారుతున్నాయి. మ్యాక్రోఫేజ్లు అంటే స్థూల భక్షక కణాలు. ఇవి కూడా తినేటువంటి కణాలు, భక్షించేటువంటి కణాలు, కానీ పెద్దగా అయిపోతున్నాయి అన్నమాట. సో పెద్దగా మారిపోయి మ్యాక్రోఫేజ్లుగా మారిపోయి సూక్ష్మజీవులను, మృత కణాలను, చనిపోయేటటువంటి కణాలను, కణ వ్యర్థాలను ఏం చేస్తాయి, ఇవి భక్షించేస్తాయి. క్రియాశీల మ్యాక్రోఫేజ్లు ప్రతిజనక సమర్పక కణాలుగా కూడా పనిచేస్తాయి. మీకు నిన్నటి క్లాస్లో మనం లింఫోసైట్ల గురించి మాట్లాడేటప్పుడు టీ హెల్పర్ కణాలు, టీ సైటోటాక్సిక్ కణాలు అని ఇలా మాట్లాడుకున్నాం, అవునా. ఇక్కడ టీ లింఫోసైట్లు బి లింఫోసైట్ల లాగా నేరుగా ప్రతిజనకాన్ని గుర్తించలేవని చెప్పినాను. అవి ఎప్పుడు గుర్తిస్తాయి అంటే ప్రతిజనక సమర్పక కణం వచ్చి వాటికి ప్రతిజనకాలను సమర్పించినప్పుడు మాత్రమే అవి స్వీకరిస్తాయి అని చెప్పుకున్నాము కదా. సో ఇక్కడ ప్రతిజనక సమర్పక కణాలుగా పనిచేస్తాయి ఏకకేంద్రక ఫాగోసైట్లు అన్నమాట. సో వివిధ అవయవాలలో రకరకాల మ్యాక్రోఫేజ్ల పేర్లను మనం తెలుసుకుందాం. సో ఈ టేబుల్ నుంచి మనకు బిట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో బాగా గుర్తుపెట్టుకోండి, మనకు ఏకకేంద్రక భక్షక కణాలు అనేవి మోనోసైట్లు. ఇవి కణజాలాలకు అస్థి మధ్యలో పుట్టి కణజాలాలకు వెళ్ళి అక్కడ మ్యాక్రోఫేజ్లుగా మారి
సూక్ష్మజీవులను చనిపోయినటువంటి కణాలను, వ్యర్థ పదార్థాలను ఏం చేస్తూ ఉన్నాయి? తినేస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఇవి ప్రతిజనక సమర్పక కారకాలు కణాలుగా కూడా పనిచేస్తున్నాయి అన్నమాట. సో ఇప్పుడు వివిధ రకాల అవయవాలలో ఈ మ్యాక్రోఫేజుల రకాల గురించి చూద్దాం అనమాట. ఈ డెఫినెట్ క్వశ్చన్ అని చెప్పొచ్చు ఈ బాక్స్ నుంచి. సో ఇంపార్టెంట్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి అందరూ. చాలా ఈజీ కూడా, చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. సో మోనోసైట్లు, రక్తంలో వీటిని మనము ఏకకేంద్రక భక్షం, రక్తంలోని ఏకకేంద్రక రక్తంలోని ఏకకేంద్రక భక్షక కణాలు వచ్చేసి మనకేమున్నాయంటే మోనోసైట్లు. సో ఇక్కడ చూడండి, మ్యాక్రోఫేజ్ పేరు, వాటి స్థానం లేదా అవయవం. మోనోసైట్లు ఎక్కడ ఉంటాయి? ఇవి ఇక్కడ ఇచ్చినవన్నీ కూడా ఏకకేంద్ర కణాలు. ఇవి వాటి యొక్క అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మనకి ఇక్కడ తెలిపినాడు. సో రక్తంలో వచ్చేసి మోనోసైట్లు, కాలేయంలోని క్యూఫర్ కణాలు, మూత్రపిండంలో వచ్చేసి మనకు మెసెంజియల్ కణాలు, ఊపిరితిత్తుల్లో వచ్చేసి డస్ట్ కణాలు లేదా ఆల్వియోలార్ మ్యాక్రోఫాజ్లు, మెదడులో వచ్చేసి మనకు మైక్రోగ్లియల్ కణాలు, సంయోజక కణజాలంలో వచ్చేసి హిస్టియోసైట్లు. నెక్స్ట్ ఎముకలో వచ్చేసి ఆస్టియోక్లాస్ట్లు. నెక్స్ట్ సైనోవియల్ ద్రవంలో ఉండేది వచ్చేసి మనకు సైనోవియల్ కణాలు అనమాట. సో ఇవి మనకు మన దేహంలో వివిధ రకాల అవయవాలలో ఉన్నటువంటి వివిధ రకాల మ్యాక్రోఫాజ్లు. సో ఇక్కడ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశాలు, ఛాన్సెస్ వెరీ హై. కాబట్టి ఈ టేబుల్ని మీరు చూసుకోకుండా అసలు ఎగ్జామ్కి వెళ్ళకండి, ఈఏపీ సెట్ ఎగ్జామ్కి వెళ్ళకండి, ఖచ్చితంగా చూసుకోవాలన్నమాట. నెక్స్ట్, సో సెకండ్ టైప్ వచ్చేసి మనకు బహురూప కేంద్రక ఫాగోసైట్లు, ఇంగ్లీష్లో వచ్చేసి పాలిమార్ఫోన్యూక్లియర్ ఫాగోసైట్స్, PMNS. పాలి అంటే చాలా, మెనీ. మార్ఫో అంటే ఏంటి? రూపాలు. న్యూక్లియర్ అంటే కేంద్రకానికి చాలా బహురూపాలు ఉన్నాయన్నమాట. అట్లాంటి భక్షక కణాలను మనము బహురూప కేంద్రక ఫాగోసైట్లు అని అంటాం. సో ఇవి రేణు సహిత తెల్ల రక్త కణాలు. ఇందాక మనం మోనోసైట్లలో రేణు రహిత అనుకున్నాము. ఇక్కడ రేణువులు ఉన్నాయి. తెల్ల రక్త కణాలలో లోపల కణ ద్రవంలో ఏముంది? రేణువులు ఉన్నాయి. ఈ తెల్ల రక్త సో వీటిలో మనము ఏవేవి చెప్పొచ్చు అంటే, బహురూప కేంద్రక ఫాగోసైట్లలో మనకు ఎగ్జాంపుల్స్ వచ్చేసి న్యూట్రోఫిల్లు. సో బాగా గుర్తుపెట్టుకోండి, న్యూట్రోఫిల్లు, బేసోఫిల్స్, ఇసినోఫిల్స్. అదే ఏకకేంద్రక వచ్చేసి మోనోసైట్లు. ఇవి అస్థి మధ్య నుంచి ఏర్పడతాయి. ఇవి కూడా ఎక్కడి నుంచి పుడతాయి? అస్థి మధ్య నుంచి పుడతాయి అన్నమాట. బర్త్ ప్లేస్ ఆఫ్ బహురూప కేంద్ర ఫాగోసైట్స్ ఏవి అంటే అస్థి మధ్య. న్యూట్రోఫిల్ కణాల సంఖ్య అధికంగా ఉండటం వల్ల సాధారణంగా వీటినే బహురూప కేంద్రక ఫాగోసైట్లని అంటారు. అంటే న్యూట్రోఫిల్లు, బేసోఫిల్స్, ఇసినోఫిల్స్, ఈ మూడింటిని మనం బహురూప కేంద్రక ఫాగోసైట్స్ అని అంటాం. కానీ వీటిలో కూడా బేసోఫిల్స్, ఇసినోఫిల్స్ కంటే కూడా న్యూట్రోఫిల్స్ యొక్క నంబర్ ఎలా ఉంటుంది? చాలా హైగా ఉంటుంది. అందుకనే కామన్గా వీటినే ఏమని పిలుస్తాము? బహురూప కేంద్రక ఫాగోసైట్స్ అని అంటాము. పాలిమార్ఫోన్యూక్లియర్ ఫాగోసైట్స్ అని అంటాం అనమాట. ఇవి ఏం చేస్తాయంటే, ఇవి సూక్ష్మజీవులను కణభక్షణ జరుపుతాయి, తినేస్తాయి అన్నమాట. ఎవరిని? మైక్రో ఆర్గానిజమ్స్ని, సూక్ష్మజీవులను తినేస్తాయి. బేసోఫిల్స్ భక్షక కణాలు కావు. ఇక్కడ చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి, బేసోఫిల్స్ మాత్రము తినేటటువంటి కణాలు కాదు, భక్షించేటువంటి కణాలు కాదు. ఇవి ఏం చేస్తాయంటే హిస్టమిన్లు, బ్రాడీకైనిన్లు, హెపారిన్ లాంటి ఉజ్వల మాధ్యమిక పదార్థాలను ఏం చేస్తాయి? విడుదల చేసి సంక్రమణ క్రిములపై పోరాడతాయి. సో బేసోఫిల్స్ ఏం చేస్తున్నాయి? హిస్టమిన్ని, బ్రాడీకైనిన్ని, హెపారిన్ ఇలాంటి ఉజ్వల మాధ్యమిక పదార్థాలను విడుదల చేసి సంక్రమణ క్రిములపై దాడి చేస్తాయి. ఇసినోఫిల్స్ బలహీన భక్షక కణాలు.
ఇవి అలర్జీ చర్యలను నిరోధిస్తాయి. సో నెక్స్ట్ ఇసినోఫిల్స్ వచ్చేసి మనకి, సో ఇసినోఫిల్స్ ఇక్కడ భక్షక కణాలలాగా పనిచేస్తాయి, బట్ చా ఎఫెక్టివ్గా ఉండవన్నమాట, బలహీనమైనటువంటి భక్షక కణాలు. సో వీటి యొక్క మెయిన్ పని ఏంటి అంటే అలర్జీ చర్యలను నిరోధిస్తూ ఉంటాయన్నమాట. సో ఇవి బహుకేంద్రక ఫాగోసైట్లు. సో ఇక్కడ ఏదో ఇచ్చినాడు చూడండి, మీకు తెలుసా అని ఒక బాక్స్లో ఇచ్చినాడు. సో సంక్రమణ జరిగిన ప్రాంతంలో ఏర్పడినటువంటి చీములో అధిక సంఖ్యలో మరణించినటువంటి న్యూట్రోఫిల్స్ కణ వ్యర్థాలు ఉంటాయన్నమాట. సో ఎక్కడైతే మనకి ఇన్ఫెక్షన్ జరుగుతుందో ఆ ప్లేస్లో మనకు ఏమవుతూ ఉంటుంది, పస్ ఫామ్ అవుతుంది, చీము పడుతూ ఉంటుంది కదా. ఆ చీములో మనకు ఎక్కువగా ఇంగ్లీష్లో అయితే దీన్ని మనం పస్ అని అంటాము. దీంట్లో వచ్చేసి మనకు ఆ చీములో మనకి ఏమి ఎక్కువగా ఉంటాయంటే తెల్ల రక్త కణాలలోని అది న్యూట్రోఫిల్స్ అధిక సంఖ్యలో మనకు కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో ఇవి ఫాగోసైడ్ భక్షక కణాలు. సో నెక్స్ట్ వీడియోలో ఉపక్రియ కణాల గురించి తెలుసుకుందాము. సో అంతేకాకుండా మీకు కావాల్సినటువంటి చాప్టర్స్ మీద మీకు నచ్చిన చాప్టర్స్ని నాకు కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేస్తే నేను ఆ చాప్టర్స్ మీద కూడా వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.